జై శ్రీరామ్. విశ్వామిత్రుడు శివుడి దగ్గర నుంచి, సాక్షాత్తు పరమశివుడి దగ్గర నుంచి ధనుర్వేదం నేర్చుకుని వశిష్ఠుడితో మాట్లాడుతూ వశిష్ఠుడితోటి సంభాషణ చేస్తూ ఉండగా శక్తి గొప్పదా సత్సంగం గొప్పదా అని వాదన చేసుకుంటూ ఇద్దరూ పోయి శేషనాగ్ దగ్గరికి వెళ్ళారు. శేషనాగ్ ఆయన, బాబు నేను ఈ భూభారం తల మీద మోస్తున్నాను, అందుకని ఆలోచించలేకపోతున్నాను, ఒక్క నిమిషం ఇది పట్టుకుంటారా, ఆ భారం తగ్గితే నేను ఐ కెన్ స్టార్ట్ థింకింగ్ అంటే విశ్వామిత్రుడు వెంటనే ఆయన శివుడి దగ్గర ధనుర్వేదం అంత శక్తి అంతా తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ ఆ బరువుకి తట్టుకోలేక ఇటు అటు కదులుతున్నాడు. దానివల్ల భూమిలో భూకంపాలు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాల్కెనోసు లావా చిమ్ముతున్నాయి, సునామీలు, భయంకరమైన కెటాక్లిస్మిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సరే ఆయన ఇటు అప్పుడు వశిష్ఠుడు వెంటనే తీసుకున్నట్ట. సరే బాబు ఇట్లా ఇచ్చే నువ్వు కొంచెం తీసుకుని స్థిరంగా నించున్నాడు. ఇంత లోపల శేషనాగు ఆలోచించాడు. సరే ఇట్లా ఇవ్వండి అని చెప్పి వశిష్ఠుడి దగ్గర నుంచి తీసేసుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అడిగేట, అయ్యా మేము అడిగిన క్వశ్చన్కి మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు శేషనాగ్ అన్నాడంట, అర్థం కాలేదా? ఏమిటి అర్థం కాలేదు? అప్పుడు ఆయన చెప్పాడట, మీరు విశ్వామిత్రుడు ధనుర్వేద శక్తి ఇదంతా నేర్చుకున్నారు, ఇంత తపస్సు చేశారు, తపస్సు గొప్పదా శక్తి గొప్పదా, ఇంత తపశ్శక్తి ఏమైంది? భూమిని మోయలేకపోయారు. ఆయన ఒక్కరోజులో సత్సంగం చేసుకుని సంపాదించిన పుణ్యంతో మోసేశాడు. ఒక్కరోజులో సత్సంగం అంటే రాముడు చెప్తాడు, సత్సంగం అంటే ఎన్నో రకాలుగా సత్సంగం చేయొచ్చు. సత్విషయం అంటే వినడం, రామాయణం గీత. సత్వచనం అంటే చదవడం. సత్విషయం, సత్వచనం, సత్నామం, సత్గానం, సత్వస్తు. పొద్దున్నే లేచి ఏమిటి చూస్తున్నావు? ఆవు బొమ్మ, కృష్ణుడు, రాముడు, శంఖము, స్వస్తికము, ఓం, ఇవి చూడాలి. సత్వస్తు, సత్కార్యం, సత్ ఆచారం, సత్విచారం, డిబేట్, సత్సంబంధం, సత్సంసారం. జై శ్రీరామ్.